హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీకే వ్లాగ్స్. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఈరోజు రెసిపీ ఏంటి అని అంటే తెలంగాణ కిచిడి అనమాట, దాల్ కిచిడి. సో దీనికోసం అనేసి నేను 1 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాను అండ్ హాఫ్ కప్ ఆఫ్ పెసరపప్పు కూడా ముందే నానబెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఆనియన్స్ ఒకటి తీసుకున్నాను, క్యారెట్ అండ్ ఒకటేమో పొటాటో తీసుకున్నాను, 2 టమాటోస్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మామూలుగా బౌల్ తీసేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ ఏమైనా ఉంటే అది హీట్ అయ్యాక దాంట్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటాము. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దాంట్లో కావాల్సినవి పోపు దినుసులు అవి యాడ్ చేసుకున్నామండి. పోపు దినుసుల తర్వాత అవి కొద్దిగా హీట్ అయ్యాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం ఉన్నాయి కదా, క్యారెట్ కానీ పొటాటో కానీ అవన్నీ యాడ్ చేసుకోవాలి నాకు. దీంట్లో నేను అంటే లవంగాలు కూడా యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ కోసం అనేసి. కొంచెం మంచిగా అంటే మనకి ఎక్కువగా స్పైసీనెస్ కావాలని కాబట్టి కొంచెం ఇవి యాడ్ చేసుకున్నాం. ఇంకా బిర్యానీకి రిలేటెడ్ ఏమైనా ఉంటే అవి కూడా దినుసులని యాడ్ చేసుకోవచ్చు. అండ్ మిరపకాయలు యాడ్ చేసుకోవాలి, పచ్చిమిర్చి ఒక 8 అలా, అండ్ ఇక్కడ ఎండుమిర్చి ఒక 3-4 ప్లస్ కరివేపాకు యాడ్ చేశాను. అవి మంచిగా వేయించాక మనం ముందుగానే కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, అవి క్యారెట్ పీసెస్ అనేది యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ పొటాటో కానీ అవన్నీ కట్ చేసుకున్న పీసెస్ అవన్నీ ఒకటి యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఆనియన్ యాడ్ చేసుకున్నాను, చూస్తున్నారు కదా, ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. అండ్ పొటాటోస్ పెద్దదైతే ఒకటైతే సరిపోతుంది, క్యారెట్ అయితే 2 అయితే సరిపోతుంది. అవన్నీ కొద్దిగా దొరగా మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్లేవర్ కోసం అనేసి మంచిగా అవి మగ్గాక దాంట్లో మామూలుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకుంటే అవి తొందరగా మగ్గుతాయి అన్నమాట. అండ్ టేస్ట్ కూడా మంచిగా క్యారెట్ కానీ అవన్నీ టేస్ట్ అనేది వస్తుంటుంది. టమాటోస్ కూడా ఒక 2 అనేది కట్ చేసుకోండి. కట్ చేసుకున్న టమాటోస్ ఇప్పుడు దాంట్లో వేద్దాం. సో అయిపోయాక ఇలా కొత్తిమీర, పుదీనా ఇంకా మన దగ్గర ఏమైనా ఉంటే కొద్దిగా యాడ్ చేసుకోండి అన్నమాట. కొత్తిమీర, పుదీనా వస్తేనే మంచిగా ఫ్లేవర్ అనేది మనకి అంటే ఇది ఎలా ఉంటుంది అంటే ప్రాసెస్ టోటల్గా మనకి ఒక వెజిటేబుల్ పులావ్ తిన్న ఫీలింగ్ అనేది కలుగుతుంది. కాకపోతే దీంట్లో కొద్దిగా ఇంతకుముందు నానబెట్టిన పెసరపప్పు ఉంది కదా, అది కూడా యాడ్ చేస్తున్నాము కదా. సో కొంచెం డిఫరెంట్ రెసిపీ లాగా అనిపిస్తుంది. అండ్ దాల్ కిచిడి చాలా బాగుంటుంది, చిన్నపిల్లలకి కూడా తినవచ్చు. అండ్ చిన్నపిల్లలు కూడా చాలా ప్రేమగా ఇష్టంగా అనేది తింటారు. ఇంట్లో ప్రతిరోజు వెరైటీస్ కావాలి అని అనుకునేటోళ్ళు ఇది ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో కొద్దిగా నేనైతే అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర రా సాల్ట్ అయితే రా సాల్ట్, ఏదైతే అది టేస్ట్కి తగ్గట్టుగా అన్నీ చూసుకొని వేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, మనకు టేస్టీగా అంటే ఇంతకుముందు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. సో మన దగ్గర పికిల్స్ ఏమైనా ఉంటే అలా తినవచ్చు, లేదంటే ఇలా తినాలి అంటే కొంచెం కారం అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మంచిగా ఇదంతా మగ్గాక మనం రైస్ ఎంత తీసుకుంటామో దాంట్లో రైస్కి తగ్గట్టుగానే వాటర్ అనేది తీసుకోవాలన్నమాట. బాస్మతి రైస్ అయితే మామూలుగా 1 కప్ రైస్కి 1 కప్ అనేది సరిపోతుంది. సో మీరు మామూలుగా నేనైతే ఇక్కడ మామూలు రైస్ తీసుకున్నాను అన్నమాట. సో 1 కప్ ఆఫ్ రైస్ తీసుకుంటే 2 కప్ ఆఫ్ 1.5 పాత బియ్యం కొత్త బియ్యం బట్టి ఉంటుంది. సో ఇప్పుడు వాటర్ వేసాక కొద్దిగా మగ్గాక దాంట్లో రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది అంటే నైట్ ఒక మ్యాక్సిమం 4 to 5 అవర్స్ నానబెట్టాలండి. అలా నానబెడితేనే చాలా మంచిగా పెసరపప్పు కానీ బియ్యం కానీ నానుతుంది.
మంచి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. వెంటనే అలా యాడ్ చేయడం కాకుండా మ్యాక్సిమం ఒక 5 అవర్స్ లాగా. చూసారుగా ఫ్రెండ్స్, మొత్తం అది యాడ్ చేశాక మొత్తం ఎలా అయిపోయిందో. ఇంకా ఇలా ఉన్నప్పుడు మనకి కొద్దిగా పొడి పొడిగా అనిపించింది అనుకో, అలా మీకు నచ్చకపోతే పైనుంచి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో కన్సిస్టెన్సీ పలుకు పలుకు ఉందో లేకపోతే ఎలా ఉందో అనేసి చూసుకోండి. అండ్ మీకు ఫ్లేవర్ కోసం అనేసి ఇప్పుడు కూడా మీరు కొత్తిమీర కానీ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పైన ఇంకా లాస్ట్లో ఫైనల్లో అయితే గీ అయితే యాడ్ చేసుకున్నాను, నెయ్యి. అలా యాడ్ చేసుకుంటే కొంచెం ఏమైనా కారం అయినా ఎక్కువ ఉన్నా కూడా గీతోటి మేనేజ్ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉంది దాల్ కిచడి. వావ్, సూపర్ టేస్టీ ఎమ్మీ ఉంది కదా. సో మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేశాక చెప్పండి ఎలా వచ్చిందో ఏంటి అనేసి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ ఆల్.